బ్రేకింగ్ న్యూస్ వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పరిగి మండలం రంగాపూర్ సమీపంలో నేషనల్ హైవేపై ఆగి ఉన్న లారీని పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రావెల్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలవగా 6గురి పరిస్థితి విషమంగా ఉంది. అన్నా మీరు సేఫ్ ఉన్నారు కదా? వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పరిగి మండలం రంగాపూర్ సమీపంలో నేషనల్ హైవేపై ఆగి ఉన్న లారీని పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రావెల్ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో 20 మందికి గాయాలవగా 6గురి పరిస్థితి మాత్రం విషమంగా ఉంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, వికారాబాద్ సమీపంలో నేషనల్ హైవేపై ఆగి ఉన్న లారీని పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రావెల్ బస్సు ఢీకొట్టింది. విజువల్స్ లో చూస్తున్నాము, ఒక సైడ్ అంతా కూడా బాగా దెబ్బతింది. ప్రయాణికులంతా అందరూ సేఫ్ అని భావించొచ్చా? అయితే వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగాపూర్ సమీపంలో నేషనల్ హైవే 163 పైన రోడ్డు ప్రమాదం గత 2 రోజుల క్రితం రాత్రి పరిగిలో విందు కోసం విందు ఉండడంతో అబ్బాయి వాళ్ళందరూ కూడా బస్సులందరూ విందుకు హాజరై సుమారు అర్ధరాత్రి సమయంలో వీళ్ళు ఇంటికి కూడా బయలుదేరారు. సుమారు 1:30 ఆ ప్రాంతంలో కూడా తిరిగి తమ స్వగ్రామం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందనపల్లికి వెళ్తుండగా ఆ రంగాపూర్ సమీపంలోనే ముందు పక్కన ఆగి ఉన్న లారీని పెళ్లి బృందంతో వెళ్తున్నటువంటి ట్రావెల్ బస్సు ఢీకొట్టింది. అయితే బస్సులో సుమారుగా 50 మంది ప్రయాణికులలో 6గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. వారిని పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించారు. అయితే దీంట్లో 2 మహిళలు, 2 వ్యక్తులు, మొత్తం 4 బస్సులోనే ఇరుక్కొని తీవ్రంగా గాయాల పాలయ్యి తీవ్ర రక్తస్రావంతో బస్సులోనే మృతి చెందినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక బస్సులో ఇరుక్కుపోయినటువంటి ఆ 4గురిని కూడా అతి కష్టం మీద జేసీబీ సహాయంతో వాళ్ళ మృతదేహాలను బయటకు కూడా తీశారు స్థానికులు, అలాగే పోలీసులు. అలాగే దీంట్లో గాయపడినటువంటి క్షతగాత్రులను సుమారుగా 20 మంది వరకు కూడా గాయపడినట్టుగా తెలుస్తోంది. వాళ్ళని 108 సహాయంతో పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించారు. అలాగే అక్కడ మృతి చెందినటువంటి వాళ్ళని ఆ మృతదేహాలను కూడా పోస్ట్ మార్టం నిమిత్తం మార్చిరీకి అయితే తరలించారు. రోడ్డు పక్కనే వచ్చినటువంటి ఆగి ఉన్నటువంటి లారీని ఢీకొట్టడంతో ఈ దారుణమైనటువంటి సంఘటన, ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆ లారీ డ్రైవర్ వెంటనే అక్కడి నుంచి యాక్సిడెంట్ అవగానే పరారైనట్టు కూడా తెలుస్తోంది. పెళ్లి బృందం మొత్తం కూడా ఈ బృందం అంతా కూడా రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందనపల్లి గ్రామానికి చెందిన వారుగా కూడా పోలీసులు అయితే గుర్తించారు. దాంట్లో చనిపోయినటువంటి 4 కూడా బాలమ్మ అనే మహిళ, హేమలత, అలాగే మల్లేష్, సందీపులుగా కూడా పోలీసులు అయితే గుర్తించారు. రోడ్డు పైన ఈ ప్రమాదం జరగడంతో ఆ నేషనల్ హైవే 160 పైన జరగడంతో ఇరువైపులా కూడా అటు హైదరాబాద్ నుంచి ఇటు పరిగి, బీజాపూర్ వైపు కూడా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తాం. రైట్ విజయ్, అతివేగం కారణం అనుకోవచ్చా, లేకపోతే రోడ్ సైడ్ లారీ ఆగి ఉన్నప్పుడు చీకట్లో కనిపించక ఈ ప్రమాదం జరిగింది అనుకోవచ్చు? ఎస్, అంటే అతివేగం అంటే అది ముందుగానే అది నేషనల్ హైవే 163, అయితే అక్కడ స్పీడ్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. అయితే ప్రధాన కారణం వచ్చేసి ఆ లారీలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు రోడ్డు పక్కన రోడ్ సైడ్ ఆపడము, అలాగే రోడ్డుకి ఎడ్జ్ లోనే ఆపడము, ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఏమైతుందంటే వెనకాల నుంచి వచ్చే వాళ్ళకి సడన్ గా ఇక్కడ ఒక వాహనం ఉంది అని చెప్పి కూడా తెలియనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇది ఇంకా దారుణమైన విషయం ఏంటంటే అర్ధరాత్రి కావడంతో పెళ్లి విందుకు వెళ్ళొస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి అక్కడ డ్రైవర్ ఏమైనా మద్యం తీసుకున్నాడు అనేటువంటి కోణంలో కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నారు. మరీ దారుణమైన విషయం ఏంటంటే బస్సు మొత్తం కూడా సగం వరకు ధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ విజయ్.